హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ క్యూనియస్ మొత్తం మీద అంటే ఒక్కొక్క వ్యవస్థను మాత్రం మంచిగా తీసుకెళ్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ బిల్డ్ నౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసలు బిల్డ్ నౌతో ఏం సంబంధం? ఇప్పటికే అంటే పారిశ్రామిక విధానం కావచ్చు, ఇక్కడ లేఅవుట్లకు సంబంధించిన బిల్డింగ్ కన్స్ట్రక్షన్లకు సంబంధించిన ఇప్పటికే సింగిల్ విండో విధానం ఉన్నప్పటికీ పారిశ్రామిక విధానంలో సింగిల్ విండో విధానం ఉన్నప్పటికీ ఇక్కడ అంటే లేఅవుట్లకు సంబంధించింది కన్స్ట్రక్షన్ బిల్డింగ్లకు సంబంధించింది మాత్రం ఇక ఫైళ్లు పట్టుకొని ఆఫీస్ చుట్టూ ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి మాత్రం ఉంటుంది. ఇక గ్రామ పంచాయతీకి పోతే మున్సిపాలిటీకి పోతే అక్కడికి, ఇక గ్రేటర్ పరిధిలో అయితే ఇన్ని కష్టాలు కాదు, ఆ పర్మిషన్ లేదు ఈ పర్మిషన్ లేదు, నువ్వు అక్కడికి వెళ్ళు నువ్వు ఇక్కడికి వెళ్ళు, ఆ అధికారికి ఈ అధికారికి ముడితే తప్ప మనకు పర్మిషన్లు రాని పరిస్థితి మాత్రం చూస్తూ ఉన్నాం. మరి నిజంగానే బిల్డ్ నౌతో ఏం ఉపయోగం ఉంది తెలంగాణ రాష్ట్రంలో? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిల్డ్ నౌ నిన్న ఏదైతే ఉందో దుద్దిల్లా శ్రీధర్ బాబు మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు నిన్న యాప్ను కూడా ఇన్స్టాల్ చేసిన పరిస్థితి మాత్రం ఉంది. యాప్ను కూడా తీసుకురాబోతున్నారు అని పెద్ద ఎత్తున ఒక చర్చ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. మరి ఎందుకు ఇంత సులభతరంగా ఉండే అవకాశం అంటే నెలల తరబడి జరిగేది నిమిషాలలోనే పని అవుతా ఉంది ఈ యాప్ ద్వారా. మరి కేవలం ఇంట్లో ఉండి యాపే మీకు అన్ని పర్మిషన్లు ఇచ్చే ఆస్కారం ఉంటుంది. మరి ఎవరికి పెద్దగా ఆ లంచాలు కూడా తగ్గే ఆస్కారం కూడా ఉంటుందని ఒక చర్చ మాత్రం జరుగుతుంది. అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిల్డ్ నౌ దేనికి సంకేతం, కథ ఏంది, కార్ఖాన ఏంది, పూర్తి స్థాయిలో చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఇక ఏఐ బిల్డ్ నౌ నిర్మాణానికి ముందే 3D విజువలైజేషన్, భారీ బిల్డింగ్లకు సైతం చిటికలో పర్మిషన్లు, ఏఐ ఆధారిత పవర్డ్ అసిస్టెంట్ టెక్నాలజీ, జిఐఎస్ రేరాతో బిల్డ్ నౌ అనుసంధానం చేస్తూ ఉన్నారు. భవనాల అనుమతులకు కొత్త సాంకేతికత, ఏకీకృత సింగిల్ విండో ఇంటర్ఫేస్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రాబోతా ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో అంటే ఇంతకుముందు భారీ కన్స్ట్రక్షన్స్ ఉంటే భారీగానే ముడుపులు ఉండేది, భారీగానే అక్కడక్కడ తిరగాలి. చిన్న ఒక 100 గజాల ఇల్లు కట్టుకున్నా కూడా అనేక పర్మిషన్లు తీసుకొని ఆఫీసుల చుట్టూరు తిరుగుతాయి తప్ప ఇల్లు కట్టలేని పరిస్థితి. కేవలం ఈ బిల్డ్ నౌ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ద్వారానే కంప్లీట్గా నిమిషాలలో సెకండ్లలో కూడా మీకు పర్మిషన్లు వచ్చే ఆస్కారం ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో దీన్ని లాంచ్ చేయబోతున్నారు గవర్నమెంట్. ఇక నూతన భవనాలు లేఅవుట్ల ఆమోదానికి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం సరికొత్త సాంకేతిక వ్యవస్థ బిల్డ్ నౌ అమల్లోకి తెస్తున్నది. ఇది అత్యాధునిక ప్రజాపాలన దిశగా ఒక విప్లవాత్మక అడుగు. భారతదేశంలోనే వేగవంతమైన డ్రాయింగ్ స్క్రూట్నీ వ్యవస్థను నిల్వనున్నది. ఈ వ్యవస్థ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతుంది. అనుమతులు, డ్రాయింగ్ స్క్రూట్నీ ప్రాసెసింగ్ సమయాన్ని వారాల నుంచి నిమిషాలకు తగ్గించనున్నది. పనితీరులో ఇది ఒక బెంచ్ మార్క్ గా నిలుస్తున్నది. ఈ అత్యాధునిక వ్యవస్థ భవన నిబంధనలు, అనుమతులకు సంబంధించి ప్రజల అవసరాలను వేగంగా తీర్చడంతో పాటు విశ్వసనీయంగా, స్నేహపూర్వకంగా ఉండనున్నది. ప్రస్తుతం అమలవుతున్న టీజీబీ పాస్, ఇన్స్టెంట్ అప్రూవల్, సింగిల్ విండో వేర్వేరుగా ఉన్నాయి. కొత్త వ్యవస్థ ద్వారా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ మీన్స్ ఓసీ, బిల్డింగ్ పర్మిషన్, లేఅవుట్ పర్మిషన్, ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ టీడీఆర్, అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ వరకు అన్నింటికీ ఒకే అప్లికేషన్ ఉండబోతున్నది అని అధికారులు చెప్తున్నారు. ఈ బిల్డ్ నౌ అప్లికేషన్లోని ఫీచర్లు తెలుసుకుందాం. ఈ బిల్డ్ నౌ వ్యవస్థ ఫిబ్రవరి 1 నుంచి అందుబాటులోకి రానున్నది. ఈలోగా నూతన వ్యవస్థపై ఆర్కిటెక్టులు, ప్రభుత్వ అధికారులు మరియు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లకు రాబోయే రోజుల్లో శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారంట. మరి కథ ఏంది, కార్ఖాన ఏంది ఒక్కసారి చూద్దాం. సింగిల్ ఇంటర్ఫేస్ వ్యవస్థ, ఏదైనా భవన నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధిత వ్యక్తులు పలు విభాగాలకు వెళ్ళడం, ఒక్కో ఫైల్ పూర్తయ్యే వరకు ఆఫీసుల చుట్టూ తిరగడం పరిపాటే. కానీ కొత్త వ్యవస్థలో ఆఫీసులు కాదు కదా, కనీసం ఆన్లైన్లో మరో పోర్టల్ కూడా తెరవాల్సిన అవసరం లేదు. అనుమతి ప్రక్రియ అంతా ఒకే చోట పూర్తి చేయగల ఏకీకృత సింగిల్ విండో ఇంటర్ఫేస్ ఇది. బహుళ అంతస్తుల నిర్మాణాలను కూడా 5 నిమిషాల్లోనే ప్రాసెస్ చేయగల వేగవంతమైన స్క్రూట్నీ ఇంజన్ ఈ వ్యవస్థ ప్రత్యేకత. ప్రజలు తమ భవనాలను నిర్మాణానికి ముందే వాస్తవికంగా అగ్రిమెంట్ రియాలిటీ 3D విజువలైజేషన్ ద్వారా చూసే అవకాశం కూడా ఉంటుంది. భవన నిర్మాణంపై
నిర్మాణాలపై తక్షణం ఖచ్చితమైన మార్గదర్శకాలను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందించనుంది. ప్రతి దరఖాస్తును ధృవీకరించి ట్రాక్ చేసేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ అవకాశం కల్పించనుంది. అంటే ఒక 200 గజాల భూమి ఉంది. ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు. ఆ ఇల్లు వ్యవస్థ ఎట్లా ఉంటుంది, 3Dలో ఒక G+3 ఇల్లు కడితే మీ వ్యవస్థ ఎలా ఉంటుంది, G+3 పర్మిషన్ కోసం అన్ని శాఖలకు తిరిగే కన్నా కేవలం బిల్డ్ నౌ యాప్తోనే మీరు దాంట్లోనే సమ్ అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ పే చేస్తే డైరెక్ట్గా మీకు పర్మిషన్ వస్తుంది. ఆ ఒక్క లెటర్ పట్టుకొని మీరు బిందాస్గా ఇల్లు కట్టుకోవాలన్నదే దీని ఉద్దేశం. పూర్తి స్థాయిలో చూద్దాం దీన్ని. ఇక రోజుల నుంచి నిమిషాల్లోకి దరఖాస్తుల స్క్రూటినీ సమయాన్ని ఈ వ్యవస్థ భారీగా తగ్గించనుంది. ప్రస్తుత వ్యవస్థ టీజీ బీపాస్లో 2 నుంచి 30 రోజుల సమయం తీసుకుంటుంది. కానీ నూతన వ్యవస్థలో 5 నిమిషాల్లోనే పరిశీలన పూర్తవుతుంది. టీజీ బీపాస్లో భవన సామర్థ్యం సహా భారీ భవన నిర్మాణాలకు ఎక్కువ సమయం తీసుకునేది. కానీ బిల్డ్ నౌ 40 అంతస్తులు కలిగిన 3 భవనాల నిర్మాణ దరఖాస్తుల స్క్రూటినీ 2 నిమిషాలే పడుతుందని అధికారులు చెప్తున్నారు. 40 అంతస్తులు కలిగిన భవన నిర్మాణాలు కూడా 2 నిమిషాలలో పర్మిషన్ ఇస్తుంది అంటే ఇది బిల్డ్ నౌ. చూద్దాం. స్నేహపూర్వక సిటిజన్ పోర్టల్ టీజీ బీపాస్లో దరఖాస్తు స్టేటస్ ట్రాకింగ్, ఫీజు చెల్లింపుల కోసం వేర్వేరు ప్లాట్ఫామ్లను ఆశ్రయించాల్సి వచ్చేది. దీంతో సరైన అవగాహన లేక చాలా మంది గందరగోళానికి గురయ్యేవారు. ప్రతి చిన్న విషయానికి ఆఫీస్కు వెళ్ళి అధికారులను ఆయా సమస్యలపై ఆరా తీయాల్సి వచ్చేది. బిల్డ్ నౌలో ఆ పరిస్థితి వచ్చే అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు. ఇందులో డ్రాయింగ్ స్క్రూటినీ, దరఖాస్తు ప్రక్రియ రెండింటిని కలిగి ఉన్న ఏకీకృత పోర్టల్ కావడంతో వినియోగదారులకు నిరాటంకమైన అనుభవాన్ని ఈ సమీకృత వ్యవస్థ అందిస్తున్నదని వెల్లడిస్తున్నారు. ఇక టీజీ బీపాస్లో దరఖాస్తు ప్రక్రియలోని సంక్లిష్టమైన దశలతో పాటు నిబంధనలను అర్థం చేసుకోవడంలో ప్రజలు ఇబ్బంది పడేవారు. దీనివల్ల పొరపాట్లు, ఆలస్యం జరిగే అవకాశం ఉండేది. మాన్యువల్ డేటా విశ్లేషణతో నిర్ణయాలు తీసుకోవడం పొరపాట్లకు దారితీసేది. బిల్డ్ నౌ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ ప్లాట్ఫామ్ లో ఉండడంతో ప్రజలకు ఎప్పటికప్పుడు తగిన సమయాన్ని అందించనున్నది. ఈ ఫీచర్ దరఖాస్తు ప్రక్రియలో వారికి నిర్దేశం చేయడంతో పాటు చాట్ సపోర్ట్ తో సమాధానాలు కూడా ఇవ్వనున్నది. ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందిస్తుంది. ఇందులో రియల్ టైం విశ్లేషణ డేటా కోపైలట్ ద్వారా జరగనుంది. సహజ భాషలో ప్రశ్నలు అడగడం వల్ల అధికారులు సమాచారాన్ని అందుకుంటారు. నిర్ణయం తీసుకోవడంలో దరఖాస్తు ప్రక్రియలో మొత్తం సామర్థ్యం పెంచుతున్నది. ఇక భౌగోళిక సమాచార వ్యవస్థ ఎట్లుంటుందో ఒకసారి చూద్దాం. భవన నిర్మాణాల మాస్టర్ ప్లాన్, సిఆర్ఎంపి, ఎస్ఎల్ఐపి, కమర్షియల్ రోడ్లతో భవనాల తనిఖీలతో పాటు సమ్మతి ధృవీకరణ ఆ భౌగోళిక సమాచార వ్యవస్థ ఆటోమేటిక్ గా నిర్ధారిస్తుంది. ఇది నాన్ హై రైజ్ భవనాల ప్రక్రియ సమయాలను గణనీయంగా తగ్గిస్తుంది. పైగా ఈ కొత్త సిస్టమ్ను రేరాతో అనుసంధానం చేయబడుతుంది. దీని వలన భవన అనుమతులకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం పౌరులకు అందుబాటులో ఉంటుంది. పనితీరు సామర్థ్యంలో గణనీయమైన మెరుగుదల, ప్రాసెసింగ్ సమయాలలో గణనీయమైన మెరుగుదలకు ఈ వ్యవస్థ తీసుకురానున్నారు. మొత్తం మీద పెద్ద బిల్డింగ్లకు ప్రతి ఒక్క ప్రజలకు ఉపయోగపడే బిల్డ్ నౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా 3Dలో భవనాలు లేఅవుట్లు ప్రతిపాదిత స్థలంలో లేఅవుట్ ఆధారంగా 3Dలో భవన రూపాన్ని చుట్టుపక్కల ఉండే ఇళ్లను కళ్ళకు కట్టినట్టు చూపించే ఏఆర్ మీన్స్ అగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీని బిల్డ్ నౌకు జోడించారు. ఈ వినూత్న ఫ్యూచర్ ద్వారా ప్రజలు ప్రతిపాదిత ప్రాజెక్టులను వాస్తవ రూపంలోకి చూసి అవగాహన పెంపొందించుకోవడానికి వీలుంటుంది. ఇంటరాక్టివ్ 3D మోడళ్ల ద్వారా నిర్మాణం ప్రారంభం కాకముందే ప్రజల భవనాల నమూనాలను వీక్షించవచ్చు. ఇది రియల్ ఎస్టేట్ అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. టీజీ బీపాస్లో భవనాల ప్లాన్లను సాంప్రదాయ ఫార్మేట్లో సమీక్షించేవారు. ఇందులో తప్పులు జరగడానికి అధికారులను ప్రలోభాలకు గురి చేసేందుకు చాలా అవకాశాలు ఉండేవి. ఉదాహరణ, ఒక ఇరుకైన వీధిలో భారీ భవనానికి అనుమతి ఇవ్వద్దని నిబంధనలు ఉన్నా అధికారులు మాత్రం అనుమతులు ఇచ్చేవారు. కానీ బిల్డ్ నౌ వ్యవస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరగడంతో తప్పులకు ఆస్కారం ఉండదు. ఇది మంచి పాయింట్. ఇది అధికారులకు లంచాలు ఇస్తే చాలు, అక్కడ G+2 సపోజ్ ఇరుకైన సందున్నా కూడా అట్లా పెద్ద భారీ భవంతి నిర్మిస్తారు.
లేదు అంటే అక్కడ G+2కి పర్మిషన్ ఉందనుకో సపోజ్, అధికారులు ఏం చేస్తారు, ఆమ్యామ్యాలు తీసేసుకొని G+5 కూడా పర్మిషన్ ఇచ్చేస్తారు. ఫ్లోర్కు 1,00,000, ఫ్లోర్కు 5,00,000, మహాసార్కు 1,00,000, మహాసార్కు 1,00,000, కిందోనికి 1,00,000, పైనోనికి 1,00,000, ఓ 15 లక్షలు 20 లక్షలు వాళ్ళే తీసుకుంటారు. ఆ ఆస్కారం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిల్డ్ రౌండ్ రూపొందిస్తుంది ప్రభుత్వం. ఇక ఇందులో తప్పులు జరగకుండా ఇట్లా ఉంటే అధికారులు మాత్రం అనుమతులు ఇచ్చేవారు. కానీ బిల్డ్ నౌ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరగడంతో తప్పులకు ఆస్కారం ఉండదు. పైగా ఏఆర్ టెక్నాలజీ కూడా తోడు కావడంతో తప్పులకు అవకాశం లేదని సంబంధిత శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. టీజీ బీపాస్ లో ఒక భవన నిర్మాణానికి ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఎలాంటి లావాదేవీలు జరిపారు, దానికి ప్రభుత్వం ఎలా ఆమోదం తెలిపిందనే విషయాలు ప్రజలకు తెలిసేవి కావు. ఉదాహరణకు ఒక భవనం చారిటీ కోసం నిర్మిస్తున్నామని ప్రభుత్వానికి అఫిడవిట్ ఇచ్చి అందులో వ్యాపార కాంప్లెక్స్ కడితే ప్రజలకు తెలిసేది కాదు, వాస్తవం అది. దీంతో ప్రభుత్వంపై నమ్మకం, జవాబుదారీతనంలో అంతరాలకు దారితీసే అవకాశం ఉండేది. కానీ బిల్డ్ అవుట్ టెక్నాలజీలో పబ్లిక్ బ్లాక్ చైన్ సాంకేతికత ఉపయోగించడం వల్ల నిర్మాణాలకు సంబంధించిన అన్ని చర్యలు అనుమతులతో లావాదేవీలు పారదర్శకంగా ట్రేస్ చేయగలిగేలా ఉంటాయి. దీంతో పాటు బిల్డ్ నౌ గురించి అవగాహన కల్పించడానికి, కొత్త వ్యవస్థలపై సందేహాలు తీర్చడానికి అధికారులు కియోస్కులు ఏర్పాటు చేయనున్నారు. బిల్డ్ నౌ గురించి తెలుసుకోవడానికి ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేయాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. పౌరులు ఏం చేయాలి, అధికారులు ఏం చేస్తారు, దరఖాస్తులు ఎలా చేయాలి, ఫైల్ ట్రాకింగ్ ఎలా చేయాలి, అంశాల గురించి ప్రజలకు వివరించనున్నారు. అంటే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నెలల తరబడి ఉన్న పర్మిషన్లకు సంబంధించింది నెలల తరబడి ఉన్నా కూడా సెకండ్లలో అయ్యే విధంగా 40 అంతస్తుల భవనం కట్టినా కూడా కేవలం 2 నిమిషాలలో నీకు అన్ని పర్మిషన్లు వచ్చే విధంగా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిల్డ్ నౌ ముందుకు వస్తూ ఉంది. అక్కడ నిజంగా ఒక ఇరుకైన సందులో 40 అంతస్తులు కట్టచ్చా, ఈ నేల నిజంగానే కట్టడానికి ఆస్కారం ఉందా, దానికి తట్టుకునే కేపబిలిటీ ఉందా, లేదంటే G+2 పర్మిషన్ ఇక్కడ G+7, G+5 పర్మిషన్లు కూడా అక్రమంగా తెచ్చుకుంటున్నారు, దీన్ని కూడా చెక్ పెట్టే ఆస్కారం ఉంది అంటున్నారు ఇక్కడ ప్రభుత్వ పెద్దలు దుద్దిల్ల శ్రీధర్ బాబు మంత్రి. మరి చూద్దాం, నిజంగా ప్రజలకు ఉపయోగపడితే 100% మనం హర్షించాల్సిందే. ఒక మంచి ప్రతిపాదనతో ముందుకు వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 1 నుంచి బిల్డ్ నౌ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిల్డ్ నౌ మాత్రం రాబోతుంది. ఇది ప్రజలకు చేరువ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,